దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు మరికొ నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మీరందరూ కూడా ఉదయం లేవగానే దేవునితో సమయాన్ని గడిపారని, ప్రార్థన చేసుకున్నారని, ప్రభు పాదాలు పట్టుకున్నారని నమ్ముచి ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతిదినము వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో పొందుకోండి, నమ్మండి. ఈ వాగ్దానము నా కొరకే. ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు అని మనము నమ్మి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా దినం ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంచాడు. కాబట్టి దేని బిడ్డలారా, విశ్వాసముతో పొందుకోండి. ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచే ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఇదినం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. చక్కని వాగ్దానం అండి. భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే కాలములను సమయములను మార్చేవాడుగా నిలిచి ఉన్నాడు. రాజులను నియమించేవాడు, త్రోసివేసేవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును సమస్తమును కూడా అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. ఆయన సమస్తము చేయగలిగినటువంటి శక్తిమంతుడు. కాలములను సమయములను మార్చేవాడు. ఆయన ఏదైనా మన జీవితంలో చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, సమస్తము కూడా సాధ్యమే. ఆయన ఏదైతే మన జీవితంలో ఒక ప్రణాళిక గీసి ఉంచారో ఆ ప్రణాళికను నెరవేర్చే, ఆ చిత్తమును నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు చేసేవాడు అన్నటువంటి విషయాన్ని మనము గట్టిగా నమ్మాలి, విశ్వసించాలి. కాలములను సమయములను సమస్తమును కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన యొక్క మనసులో, హృదయములో ఏదైతే ఉందో ఆ కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి, దేవుని బిడ్డలారా, దేవుడే వారిని రాజుగా ఏలుతూ ఉన్నాడు, కానీ మాకు నువ్వు వద్దు, కానీ మాకు ఈ భూలోక సంబంధమైనటువంటి రాజు కావాలి అని వారు కోరుకున్నప్పుడు దేవుడు సౌలును ఒక రాజుగా నియమించుకున్నాడు. సౌలును వారి మీద ఒక రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నాడు. సౌలు అనుకున్నాడు, నేనే గొప్పవాడిని, నేనే రాజును, నేనేదైనా చేయవచ్చు అని అనుకున్నాడు. దేవుని మాట వినలేదు, దేవునికి అవిధేయత చూపించాడు. సౌలు యందు దేవుడు సంతోషించలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడో మీకు తెలుసా? దేవుడు ఏ వ్యక్తినైతే రాజుగా ఆయన ఎన్నుకున్నాడో ఆ వ్యక్తిని సింహాసనమును దించేసి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి అధికారమును తీసివేసి, అదే స్థానంలో ఏ ఎన్నిక లేనటువంటి, యోగ్యత లేనటువంటి, అర్హత లేనటువంటి సామాన్యమైనటువంటి గొర్రెలను కాసే ఒక కాపరిని దేవుడు రాజుగా నియమించాడు. దేవుని బిడ్డలారా, సౌలును నియమించిన వాడు దేవుడే, సౌలును తీసేసిన వాడు దేవుడే. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, సౌలు స్థానంలో దావీదును దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప కార్యం! దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించగలడు. నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రభువుకు మీ యొక్క సమస్యను, ప్రభువుకు మీ యొక్క జీవితమును, ప్రభువుకు ప్రతి విషయాన్ని కూడా సమర్పించినప్పుడు
ఆయన దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు, ఆయన దగ్గర మనం చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా కార్యములు చేసే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. సమయములను కాలములను ఆయన మార్చువాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, అటువంటి దేవుణ్ణి మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా మీ జీవితాలలో ఏ పరిస్థితులు గుండా అయితే మీరు వెళుతూ ఉన్నారో ఈరోజు, ఆ పరిస్థితులలో దేవుడు మీకు సహాయం చేయగలడు. కాబట్టి విశ్వాసముతో ఆయన దగ్గరికి రండి. ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మీ పరిస్థితులను మార్చివేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు యేసయ్యా. ఉదయ కాలములో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. చక్కని వాగ్దానం ఇచ్చారు. సమయములను, కాలములను, పరిస్థితులను సమస్తమును మార్చగలిగినటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలయ్యా. ఈరోజు ఎవరెవరైతే ఏ కష్టముతో, ఏ హృదయముతో, ఏ మనస్సుతో నీ దగ్గరికి వచ్చినారో వారి జీవితంలో కార్యములు చేయండి, ఆశీర్వదించండి. నీ కృపను అనుగ్రహించి గొప్ప సమాధానం, సంతోషం అనుగ్రహించి ఏదైతే మీ సన్నిధికి వచ్చి అడుగుతున్నారో వారికి అనుగ్రహించమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.